ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. ఈ యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ మీరు చూసారు కదా. వీళ్ళందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం. సామాన్లు కనిపించేలాగా డ్రెస్సులు వేసుకోకండి అని. సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సామాన్లు అన్న మాట వాడి మన సాంప్రదాయం అన్నది వేసే దుస్తులలోనే ఉండదు అని నేను భావిస్తాను. అసలు బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి? మీ అభిప్రాయం చెప్పండి. హిందూయిజం ఇస్ నెవర్ అ రిలీజన్, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. మీ శారీస్ కావచ్చు, అలాగే మీ బ్లౌజులు ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకోవడం అంటే పొలిటికల్ ఎంట్రీ కాబట్టి ఇలానా, నార్మల్గా కూడా మీరు ఇలాగే ఉంటారా? ఎందుకంటే మనం రీసెంట్గా కూడా మనం కవిత గారిని చూస్తూ ఉన్నాము. ఆవిడ హెయిర్ స్టైల్ మారిపోయింది, శారీ స్టైల్ మారిపోయింది. అంతకు ముందు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఈవెన్ షర్మిల గారు కూడా ఆవిడ శారీ డ్రెస్సింగ్ స్టైల్ మారిపోయింది. అంటే రాజకీయాల్లోకి వస్తే మహిళలు ఇలాగ డ్రెస్సింగ్ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉంటారా? స్పెషల్గా కనిపించాలని అటైర్ విషయంలో కేర్ తీసుకుంటూ ఉంటారా? అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఇప్పుడు మేము వెళ్ళి డయాస్ మీద మైక్ పట్టుకొని మాట్లాడినప్పుడు మన కింద కూర్చున్న మహిళలందరికీ కూడా ఆమె మనలో ఒక్కరు అన్న ఫీలింగ్ రావాలి. అంటే ఇట్లా కాటన్ చీరలు, వాళ్ళు మామూలుగానే ఉంటారు కదా, పట్టు చీరలు వేసుకొని రాజకీయం అంటే ఫస్ట్ అది కంఫర్టబుల్ కూడా కాదు. రెండోది చూసే వాళ్ళకి కూడా అంటే తను మనలో ఒకరు అన్నట్టు అనిపించాలి. అండ్ ఇది మోర్ కంఫర్ట్, మన చేనేత వర్గాన్ని ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది ఒకటి. రెండోది పొలిటికల్ ఫీల్డ్ అన్నది అంటే చాలామంది చాలా రకాలైన మనుషులు ఉంటారు, దాంట్లో మన కంఫర్ట్ జోన్ ఇట్లుంటేనే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. దిస్ ఇస్ మోర్ కంఫర్టబుల్. పొద్దున్న రెడీ అయితే నేను ఇట్లా రాత్రి వరకు కూడా ఉండొచ్చు. అట్లా అని నేనేమి కుర్తాలు వేసుకోను లేకపోతే ఇంకేదో అన్ని కాదు, ఎక్కడ అవసరం తగ్గట్టు అక్కడ డ్రెస్ చేస్తా. కానీ నా మోస్ట్ ఫేవరెట్ మాత్రము చీరలే. అసలు మన డ్రెస్సింగ్ మన కంఫర్ట్, మనకి ఏది కంఫర్ట్ గా కన్వీనియంట్ గా ఉంటుందో దాన్ని క్యారీ చేస్తూ ఉంటాము. కానీ సినీ యాక్టర్ శివాజీ చేసిన కామెంట్స్ మీరు చూసారు కదా. చీరల్లోనే ఉండండి, చీరల్లోనే ఉంటే రెస్పెక్ట్ ఉంటుంది, సామాన్లు కనిపించేలాగా డ్రెస్సులు వేసుకోకండి అని ఇలాంటి వర్డ్స్ వాడారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అది ఫస్ట్ చాలా బాధాకరం అండి. సామాన్లు అన్న మాట వాడడమే అది వినగానే నాకు చాలా బాధ అనిపించింది. అంటే ఆ ఆడ మనిషిని అట్లా నాకు అర్థం కాలేదు, అంత ఒక వస్తువులాగా చూడడం ఏంది అన్నది చాలా చాలా తప్పు. దానికి వారు క్షమాపణలు చెప్పినట్టున్నారు, నేను ఈరోజు పొద్దున్న చూసిన. కానీ క్షమాపణలు చెప్తే పోదు అది ఒకటి. నేను ఇంకోటి చాలా బలంగా నమ్ముతా, ఆడవారి మర్యాద అన్నది వేసుకునే బట్టలలో ఉండదండి. అది మన మనస్తత్వం, మనం చేసే మల్టీ టాస్కింగ్. ఈరోజు నేలని కూడా భూమాత అంటారు, భారతమాతను కూడా భారతమాత అంటారు. అంటే ఒక ఆడ మనిషి రూపంలోనే పోలుస్తున్నాము అంటే అంత దైవత్వం ఉంది ఈ ఆడ రూపంలోనే ఉంది. అది మనం గౌరవించుకోవాలి. ఏ రూపం వేసుకుంటే అంటే ఇండియా అన్న భూమి యూనిటీ అండ్ డైవర్సిటీ అంటాం, అనేకత్వంలో ఏకత్వమే మన స్ట్రెంగ్త్. నార్త్ ఇండియన్స్ చూస్తే కుర్తాలు వేసుకుంటారు, కొంచెం ఈస్టర్న్ సైడ్ మన వెదర్ ప్రకారం బట్టలు మార్చుకుంటాం. ఈరోజు నువ్వు మంచు ప్రదేశాలలో పోయి చీర క్యారీ చేయగలుగుతామా? చేయలేం కదా, అక్కడ వేరే తీరు బట్టలు వేసుకోవాలి. ఈస్టర్న్ ప్రదేశాలకు పోతే వాళ్ళ టెంపరేచర్ తగ్గట్టు వాళ్ళు బట్టలు వేసుకోవాలి. మన సంస్కృతిని మనం గౌరవించుకోవాలి. కానీ మన సంస్కృతి, మన సాంప్రదాయం అన్నది వేసే దుస్తులలోనే ఉండదు అని నేను భావిస్తాను. డెఫినెట్గా రివీలింగ్ బట్టలు వేసుకున్నాడు అన్నది ఎవరికి వాళ్ళు, ఎవరి ఉద్దేశం వాళ్ళది, ఎవరి అభిప్రాయాలు వాళ్ళది, ఎవరి ప్రొఫెషన్ వాళ్ళది. మన సంస్కృతిని గౌరవించుకోవాలి. అది మన జీవన విధానంలో ఉండాలి. కానీ వేసుకునే బట్టల్ని అట్లా ఉమనైజ్ చేసి మాట్లాడడము, అంత కించపరుస్తూ మాట్లాడడం, వస్తువులు అనుకుంటూ మాట్లాడడం అన్నది చాలా చాలా బాధాకరం. అంటే ఒక క్షమాపణతోనే పోదు, అది సొసైటీ చూసే విధానం కూడా మారాలి అంట. అంటే వేసే బట్టలలో ఆడదాని గౌరవం చూడడం ఏంటండి? ఒక ఇల్లు నడిపిస్తుంది, ధైర్యంగా ముందుకు వస్తున్నాము. ఈరోజు దేశాన్ని వెళ్ళే రాష్ట్రపతి ఒక మహిళ, మన ఢిల్లీ ముఖ్యమంత్రి ఒక మహిళ. రేపు ముందు కూర్చుంటే 33% మహిళలు మన పార్లమెంట్లో కూర్చోబోతున్నారు. ఆకాశాన్ని వదలట్లేదు, విమానాలను వదలట్లేదు, యుద్ధాలలో వదలట్లేదు. ఇది మహిళలు సాధించిన సాధికారత. అక్కడ కదా మనం చూసుకోవాలి మహిళల ప్రగతి.
మీరున్నారు, 2 పిల్లల్ని పెంచుకుంటూ జర్నలిజం చేస్తున్నారు, నేను 2 పిల్లల్ని పెంచుకుంటూ రాజకీయం చేస్తున్నాను. అట్లా ఎందరో 1-2 ముందుకొస్తున్నాం, కానీ ఎందరో ముందుకొస్తే సమాజం ప్రగతిలో పోతుంది. ఒక ఆమె చదువుకుంటే, ఆడది బలంగా ఉంటే ఇల్లు బలంగా ఉంటుందని ఊరికే అనలే. ఆడదాన్ని గౌరవిస్తే సమాజాన్ని గౌరవించినట్టు అని ఊరికే అనలే. ఆ గౌరవం మొదలుపెట్టి బట్టలల్లో గౌరవం చూడడం అన్నది చాలా చాలా బాధాకరం. బీజేపీ అంటే హిందుత్వం, హిందూ పార్టీ అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అసలు బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి? మీ అభిప్రాయం చెప్పండి. హిందుత్వం అన్నది భారతదేశంలో ఒక మతం కాదు, ఒక కులం కాదు, అది మన భారత విధానం, జీవన విధానం. హిందూయిజం ఈజ్ నెవర్ అ రిలీజన్, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్, అంతే. ఆ సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ నమ్ముతుంది, ఆ సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తుంది అని గర్వంగా ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయినా అంటాడు. ఈరోజు హిందుత్వాన్ని ప్రోత్సహించడం, హిందూ జీవన విధానాన్ని ప్రోత్సహించడం వల్ల ఇంకో మతాన్ని కించపరచడం కాదు. ఇదొక ట్రెండ్ అయిపోయింది రాజకీయంలో. అంటే మేము ఒక మతాన్ని ముందుకు తీసుకొస్తే ఇంకో వాళ్ళని కిందికి చేసి మాట్లాడితేనే మాకు వీళ్ళ ఓట్లు పడతాయి. అది ఎవరైనా సరే, వాళ్ళకి మంత్రి పదవి ఇచ్చినామా వీళ్ళ ఓట్లు పడాలా, ఇంకోరి గురించి వ్యంగ్యంగా మాట్లాడడం, వాళ్ళ దేవతల గురించి వ్యంగ్యంగా మాట్లాడడం, వీళ్ళ ఓట్లు పడాలా, ఇది కాదండి. భారత సంస్కృతిలో కానీ, హైందత్వంలో కానీ, మన సనాతన ధర్మంలో కూడా అందరినీ గౌరవించుకుంటూ పోవాలి అన్నంత మాత్రాన హిందువుల్ని కించపరచాలని కాదు. ఈరోజు హిందుత్వం గురించి మాట్లాడే ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి నేను గర్వంగా కండువా మోస్తూ చెప్తా. రీసెంట్ గా సినీ నటి ఆమని కూడా బీజేపీలో చేరారు. ఇలా చాలా మంది సినీ ప్రముఖులు బీజేపీకి వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మనం జయసుధ గురించి మాట్లాడుకోవచ్చు, విజయశాంతి గారి గురించి మాట్లాడుకోవచ్చు, అలా ఇంకొంతమంది ఉన్నారు, దివ్యవాణి లాంటి వాళ్ళు కావచ్చు. ఇలా రాజకీయాల్లోకి వాళ్ళు ఎంట్రీ ఇస్తున్నారు, కానీ నిలబడలేకపోతున్నారు. ఎందుకంటారు? రాజకీయాలు చాలా రఫ్ ప్రొఫెషన్. అంటే దీంట్లోకి వస్తే మనం మంచి చెడులు అంటే చెప్పు దెబ్బలు కూడా స్వీకరించే స్టేజ్లు ఉండాలి, పూలదండలు కూడా స్వీకరించే స్టేజ్లు ఉండాలి. అట్లా అయితేనే దీంట్లోకి రాగలుగుతాం. అందరికీ నచ్చలేము, అట్లా అని అందరి కోసం అందరు మెప్పు పొందుతూనే పనిచేయాల్సిన అవసరం లేదు. మనకంటూ ఒక ప్యూర్ ఎజెండా ఉండాలి. అంటే ప్రజలకు మనం ఎంతో కొంత సహాయం చేయాలి. ఇప్పుడు నేనున్నా అండి, నేను ఎమ్మెల్యే అవ్వాలో ఎంపీ అవ్వాలో అనుకొని రాజకీయం చేస్తే నేను ఎంతకాలం నిలవలేను దీంట్లో. ఈరోజు ఏదైనా కష్టం వచ్చి నా ఏరియాలో ఎంబడే గుర్తొచ్చే ఫస్ట్ మనిషి బండారు విజయలక్ష్మి కావాలి అని అనుకుంటేనే నేను రాజకీయాలు చేయగలుగుతా. అది ఉంటేనే రాజకీయాల్లో నెగ్గలుగుతామని నేను అనుకుంటా. ప్రతి ఒక్కరు కూడా అంతే, ఫర్ దట్ మ్యాటర్ ఏ ప్రొఫెషన్ అయినా అంతే. ఇప్పుడు మీరు జర్నలిజం చేస్తున్నారు, అందరూ మెచ్చుకునే వాళ్ళే ఉంటారా? చాలామంది విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మీకంటూ ఒక ఉద్దేశంతో మీరు ఈ ప్రొఫెషన్లో వస్తారు. పాలిటిక్స్ కూడా అంతే. ఇప్పుడు మనం ఏదైనా ఒక మ్యాటర్ తీసుకున్నాము, ఒక ఇష్యూ తీసుకున్నాము, ఒక సబ్జెక్ట్ తీసుకున్నాము, దాని మీద మనం బలంగా మాట్లాడగలగాలి, ప్రజల పక్షాన నిలబడగలగాలి. ప్రజల పక్షాన నిలబడి మాట్లాడగలగడానికి వస్తాం ఇక్కడికి. మనం ఎమ్మెల్యే అయిపోవాలి, ఎంపీ అవ్వాలి అనుకుంటూ రాలేము. సినిమా ఫీల్డ్ వాళ్ళు అనే నేను ప్రత్యేకంగా అనను, ఫర్ ఎవరైనా సరే దీంట్లో నెగ్గదలుచుకోవాలి, ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే మాత్రం అట్లా అనుకునే రావాలి. అంటే ఎమ్మెల్యే అయిపోవడానికో ఎంపీ అయిపోవడానికో వస్తాము, లేకపోతే కార్పొరేటర్ అవ్వడానికే వస్తాము, లీడర్ అవ్వడానికే కనిపిస్తాము అంటే మటుకు ఏ రోజు రాజకీయాలు చేయలేమేమో అనుకుంటా. ఇట్లా స్పెసిఫిక్గా సినిమా ఫీల్డ్ ఎందుకు ఉండలేకపోతున్నారు అన్నదానికి నేను ఆన్సర్ ఇవ్వలేను. కానీ నేను అనుకోవడం అయితే యువతకి ఇదే చెప్తా, అంటే హూ ఎవర్ వాంట్స్ టు కమ్. పొలిటికల్ ఫీల్డ్ అన్నది చాలా నోబుల్ ప్రొఫెషన్. అన్నీ వదిలేసుకోవాలి, ఇక్కడి నుంచి వచ్చేది ఏమీ ఉండదు, పోగొట్టుకునేదే ఉంటుంది కానీ వచ్చేది ఏమీ ఉండదు. కానీ ఆ పోగొట్టుకునే అంత సామర్థ్యం కూడా ఉండాలి. పోగొట్టుకోగలిగినా సరే జీవితంలో ఒక సాటిస్ఫాక్షన్ చూసుకోగలగాలి. గత ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 8 ఎంపీ సీట్లు, 8 ఎమ్మెల్యే సీట్లుని గెలుచుకుంది. అయితే ఇక రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి మీలాంటి యంగ్ లీడర్స్ ఎలా పనిచేయబోతున్నారు? భారతీయ జనతా పార్టీలో చాలామంది యువ నాయకులు ఉంటారండి, చాలామంది కార్యకర్తలు మాతో పాటు. ఇప్పుడు నేనంటే కొంచెం దత్తాత్రేయ గారు కూతుర్ని, స్టేట్ సెక్రటరీని కాబట్టి లైమ్ లైట్లకు వస్తా. కానీ అంతకు మించి కార్యకర్తలు ఏ పోస్టులు ఆలోచించకుండా గ్రాస్ రూట్స్ లెవెల్స్లో మా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్, ఇట్లా రైట్ వింగ్స్, సమాజం కోసం పనిచేసేవాళ్ళు, సరస్వతి శిశు మందిర్ స్కూల్స్ నడిపేవాళ్ళు, ఇట్లా చాలామంది రైట్ వింగ్లు ఉంటారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు. సో అందరికీ ఒక కళ, మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రావాలి అని. దాని అందరికీ మేము అందరం కృషి చేస్తూ ఉన్నాం.
చాలా కష్టపడతా ఉన్నాం. ఆ కష్టాన్ని ప్రజలు గుర్తించాలి అనుకుంటా నేను. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్, దత్తన్న కూతుర్నే మేము భవిష్యత్తులో ఎలా చూడొచ్చు? రాజకీయాల్లో ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు? ఇందాక అన్నట్టు నా వరకు నా కార్యకర్తలకు కానీ లేకపోతే నేను తెలిసిన ప్రజలకు కానీ ఏమైనా సమస్య రాగానే విజయమ్మ దగ్గర పోతే ఈ సమస్య తీరుతుంది, అక్క దగ్గర పోతే బాగుంటుంది, అక్క అయితే ఫస్ట్ మా మాట వింటుంది, వినాలి, ఆ ప్రజల సమస్యల్ని మనం అర్థం చేసుకోవాలి, మన వంతు మనకెంతో కొంత పరపతి ఉంటుంది కాబట్టి దాన్ని ఒక హయ్యర్ అఫీషియల్ దాకా తీసుకెళ్లడము, లేదా అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వస్తే ఆ సమస్యను సాల్వ్ చేయడము, ఈ పొజిషన్లో భారతీయ జనతా పార్టీలో విజయలక్ష్మి పనిచేయాలని నేను అనుకుంటున్నాను. బాగుంది. దత్తన్న ప్రజల మనసుల్లో ఎప్పటికీ ఉంటారు. అలాగే విజయలక్ష్మి గారు కూడా ఆయన పేరు నిలబెట్టాలని, నిలబెడతారని కూడా మేము ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.